ఈ మూడు శక్తులు కలిసినప్పుడు ఒకవైపు హౌసింగ్, బిజినెస్ అండ్ గవర్నమెంట్, ఒక దేశం అన్స్టాపబుల్ ఫోర్స్గా ఎదుగుతుంది. ఇది కేవలం ఫౌండేషన్ మాత్రమే కాదు, ఇది రాబోయే ఎరాకి న్యూ బిగినింగ్ ఇండికేషన్. ప్రతి ఆర్థిక వ్యవస్థ తన పునాదిని సిమెంట్ తోటి కాదు, ట్రస్ట్తో, డిసిప్లిన్తో, ఆపర్చునిటీస్తో బిల్డ్ చేసుకుంటుంది. ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు గ్రోత్ తప్పకుండా వస్తుంది. ఇప్పుడే భారత్ ఆ గ్రోత్ అనే వేవ్ పైన రైడ్ చేస్తుంది. జీడిపి గ్రోత్ బాగా పెరుగుతోంది. ఇది ఒక కంట్రీ యొక్క పవర్ఫుల్ హార్ట్ బీట్. ప్రతి కంపెనీ, ప్రతి ఇండస్ట్రీ తనలో ఉన్న ఒక కొత్త ఉత్సాహాన్ని ముందరికి తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా ఎర్నింగ్స్ గ్రోత్ కేవలం నిఫ్టీ 50లోని జైన్స్ కంపెనీ మాత్రమే కాదు, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ కూడా ఫాస్ట్గా ముందరికి తీసుకెళ్తున్నాయి. ఈ చిన్న చిన్న రథాలే రేపటి రథసారథులు. ఇది కేవలం గ్రోత్ కాదు, ఇది ఒక కొత్త ఎకనామిక్ క్లస్టర్. ఒకప్పుడు పెద్ద పెద్ద జైంట్ కంపెనీస్ మాత్రమే ఎకానమీని ముందుకి నడిపించేవి, కానీ ఇప్పుడు స్మాల్, మిడ్ క్యాప్ కంపెనీస్ అదే ఎనర్జీతో ముందరికి స్పీడ్గా దూసుకెళ్తున్నాయి. ఇది మనకి ఏం చెప్తోంది? ఇండియన్ ఎకానమీ కేవలం ఒక పెద్ద చెట్టు కాదు, అనేక చిన్న చిన్న మొక్కలు కలిసి ఒక అడవిగా మారుతున్నాయి.